నర్సీపట్నంలో ఆర్టీసీ బస్సు దొంగతనం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఒక బస్సును దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం ఆర్టీసీలో అద్దె బస్సును ఆదివారం పార్క్ చేశారు. ఈ బస్సు సోమవారం ఉదయాన్నే తుని వెళ్లవలసి ఉంది. అయితే ఉదయం 4:30 గంటలకు నర్సీపట్నం నుంచి తుని వెళ్లవలసి ఉంది. కానీ ఈ బస్సు పార్కింగ్ చేసిన ప్రదేశం నుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు స్పందించి లోతుగడ్డ జంక్షన్లో బస్సును గుర్తించారు. దీంతో నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు ఆధ్వర్యంలో బస్సుని స్వాధీనం చేసుకుని నర్సీపట్నం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. దాంతోపాటు దొంగను కూడా తీసుకురావడం జరిగిందని, తదుపరి కేసు దర్యాప్తు చేస్తున్నామని నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు ఆయన విలేకరులు సమావేశంలో తెలియజేశారు. నేను నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు ఉదయం నేను పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ దాంట్లో గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారండి. ఒక 5 హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి పెట్టడం జరిగింది. అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు. అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది, పల్లి వెలుగు బస్సు. ఆ బస్సు ఏపీ 31TH0765 నెంబర్ గల బస్సు. ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ 10:45 గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్లో మన ఆర్టీసీ కాంప్లెక్స్లోనే పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్కి అప్పచెప్పాడు అనమాట క్లీన్ చేయమని. క్లీన్ సుమారు 1 గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అదే అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి, అంటే నెక్స్ట్ 5 గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి, 4:30కి ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది. ఓనర్ గారు వచ్చి మనకు ఒక థెఫ్ట్ రిపోర్ట్, అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్గా మా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను. సార్ ఇమీడియట్గా టీములు ఫామ్ చేయమన్నారు. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్గా 3 టీములు, ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము, నెక్స్ట్ రూట్లు 2 రూట్లలో తుని రూటు, నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకి 2 టీములు ఏర్పాటు చేసి పంపించాము. పంపించిన తర్వాత ఈలోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ని కాంటాక్ట్ అవ్వమన్నారు. కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సిఐ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ 2 మెనని ఇమీడియట్గా పంపించడం జరిగింది. పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక 500 మీటర్ల దూరంలో ఉంది. వెంటనే ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఎక్యూజ్ను కూడా క్యాచ్ చేశారు. ఇమీడియట్లీ వాళ్ళు చేసినట్టు నాకు తెలియపరిచారు. ఈలోగా మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్ళి ఆ బస్సును ఎక్యూజ్ని తీసుకురావడం జరిగింది. ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనకి సీసీ ఫుటేజ్లో కూడా ఇక్కడ మన నర్సీపట్నం నుంచి టువార్డ్స్ ఇటు చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ చెప్తానండి. ప్రజెంట్ అయితే మనకి ఎక్యూజ్డ్ మన దగ్గరలో ఉన్నాడు. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవర్ అయింది. బస్సు మన దగ్గరే ఉంది. ఫర్దర్గా ఉన్నది మనకి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తర్వాత తెలియపరుస్తానండి. జీపీఎస్ సిస్టమ్ అదేం లేదు సార్. ఇది 2016 మోడల్. అటువంటి జీపీఎస్ సిస్టమ్ కానీ ఏం లేదండి, దీనికైతే ఏం లేదు. ఈ